శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం రాబోయే ఉగాది సందర్భంగా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఫలితాలు ముందుగా మేషరాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంవత్సర ఫలితాలు తెలుసుకునేటప్పుడు ఇది ఒక బ్యాలెన్స్ షీట్ లాగా మనం దాన్ని ఉపయోగించుకోవాలన్నమాట. అంటే ముఖ్యంగా ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానాన్ని పెర్ఫెక్ట్గా తీసుకొని దాని ప్రకారం ఈ సంవత్సర బడ్జెట్ మనం ప్లాన్ చేసుకుంటే అది కరెక్ట్గా టాలీ అయ్యి ఈ సంవత్సరం అంతా కూడా జాతకుడికి ఆర్థిక విషయాలు, అలాగే ఆరోగ్య సంబంధించినటువంటి మిగతా అన్ని కుటుంబ విషయాలు కూడా అనుకూలించే అవకాశం ఉంటుంది. మరి ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 4 ఉంది. అంటే మనకి ఆదాయం 8 పాళ్ళు అయితే సుమారుగా ఒక 8 లక్షలు అనుకుంటే ఖర్చు అన్నది 4 లక్షలు ఉండడం జరుగుతుంది. మొత్తం ఇదేదైతే మొత్తం అన్నీ కలిపి అయితే మనకి ఈ సంవత్సరం మిగులు బడ్జెట్ 4 లక్షలు ఉంటుంది. అంటే మనకి 50% మీరు సంపాదించిన దాంట్లో మీకు అన్ని సోర్సు కలుపుకుంటే మనకి ఖర్చులు పోను 50% మీరు గెయిన్లో ఉంటారు. అంటే 50% మనకి మిగులుతుంది. సో దాన్ని బట్టి ఆ 50% అమౌంట్ ఏ విధంగా మనం ఇన్వెస్ట్ చేయాలి, కొత్తగా ఏమన్నా కొనుక్కోవడం కానీ, ఒక గృహ నిర్మాణం కానీ, ఇన్స్టాల్మెంట్లో ఒక వాహనం కొనుక్కోవడం కానీ ప్లాన్ చేసుకుంటే 100% మీ యొక్క 50% మిగులుదను దాన్ని సవ్యంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. మరి కొంతవరకు గతంలో ఏమైనా వ్యాపార పరంగానో గృహపరంగానో రుణం తీసుకుంటే చాలా వరకు ఈ సంవత్సరంలో మన యొక్క రుణం కూడా 50% వరకు తగ్గిపోయే అవకాశం ఉంది. 10 లక్షలు మీకు రుణం అంటే 5 లక్షలు తగ్గిపోయి ఇంకొక 5 లక్షలు మిగిలే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఆదాయ వ్యయాలు బడ్జెట్ చక్కగా ఉంది కాబట్టి నో డౌట్ ఈ సంవత్సరం అంతా కూడా మీరు మరి ఫైనాన్స్ బడ్జెట్ మిగులుగానే ఉన్నది. ఇక దాని తర్వాత మనకి రాజపూజ్యం, అవమానం. రాజపూజ్యం 4 పాయింట్లు, అవమానం 3 పాయింట్లు. అయితే ఇంచుమించుగా మనకి ఒక 25% మాత్రం అవమానం ఉంటుంది. అంటే అవమానం అంటే ఏం గొప్ప కాదు. మనం చేయవలసిన కార్యక్రమాలు సకాలంలో చేయలేకపోవడం, అలాగే ఏదన్నా ఒక పని సకాలంలో టైం చేద్దామంటే ఆ టైంకి పూర్తి చేయలేకపోవడం, అలాగే ఎవరికన్నా ఒక ధనం ఇద్దామన్నా ఇంకొక ప్రామిస్ చేసినప్పుడు అది సకాలంలో చెల్లించలేకపోవడం. సో ఇటువంటివే అవమానాలు తీసుకోవాలి తప్ప ఏదో గౌరవహీనమైన పనులు చేద్దామని అయితే కాదు. మొత్తం మీద 70% మీరు మాట నిలబెట్టుకుంటారు. ఒక విధంగా మీరు రాజకీయ నాయకులు అయితే మీకు 75% విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి. 25% ఫెయిల్యూర్ అంటే ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నిర్భయంతరంగా మీరు మరి ఖచ్చితంగా ముందుకి ఈ ఎన్నికల్లో కానీ పోటీల్లో కానీ దూసుకొని పోవచ్చు. అది క్రీడారంగం వాళ్ళు కూడా మరి గేమ్లో ఓడిపోతే అవమానం కాబట్టి క్రీడారంగం వాళ్ళకి, ప్రభుత్వ అధికారులకి, మొత్తం అందరికీ కూడా 75% ఇంప్రూవ్మెంట్ ఈ సంవత్సరం ఉంది. కాబట్టి 99% ఈ రాశిలో ఉన్నటువంటి క్రీడాకారులు, రియల్ ఎస్టేట్ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి 100% వాళ్ళ వృత్తిలో ప్రమోషన్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఈ ఆదాయ వ్యయాల్లో మన యొక్క శాలరీ, వేతనం పెరగడం జరుగుతుంది. రాజపూజ్యం, అవమానాలు మన యొక్క గౌరవం అంటే హోదా పెరగడం, లేదంటే డిగ్రేడ్ అవ్వడం, మనకి అవమానకరమైనటువంటి చోట్ల ట్రాన్స్ఫర్లు, ఇవి మనం రాజపూజ్యం, అవమానంగా తీసుకోవాల్సి ఉంటుంది. సో మొత్తం మీద మేషరాశి వారికి ఈ సంవత్సర ఫలితాలు మరి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఓవరాల్గా మరి మన సంవత్సర ఫలితాలు చూసేటప్పుడు గురువు యొక్క ఫలితాలు ఇంపార్టెంట్గా తీసుకోవడం జరుగుతుంది. దానికి సపోర్ట్గా రాహు, కేతువు, శని. ముఖ్యంగా ఈ సంవత్సరం ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా రాహు మేషరాశి అందే సంచరిస్తూ జాతకుడికి ఒక మనోధైర్యాన్ని, అతను చేస్తున్నటువంటి పొరపాట్లని సరిదిద్దే ప్రయత్నంలో, ఒక క్రమశిక్షణలో, ఒక మార్గంలో పెట్టే ప్రయత్నం గురుగ్రహం చేయడం జరుగుతుంది. ఇతరుల నుంచి వచ్చే నెగిటివ్ సమస్యల్ని, ఇబ్బందుల్ని జాతకుడు ఎదుర్కొని దాన్ని పాజిటివ్గా మార్చుకొని 10 మందికి గుణపాఠం నేర్పేలాగా తన యొక్క ఐడెంటిటీ రుజువు చేసుకునే విధంగా రావడం జరుగుతుంటుంది. ఎక్కడికి వెళ్ళినా గౌరవం, గుర్తింపు మరి ఏప్రిల్ నెలాఖరు దాకా ఉన్నది. ఏప్రిల్ నెలాఖరు నుంచి అంటే మే 1వ తారీఖు నుంచి ఇంచుమించుగా మనకి ధనస్థానంలోకి
వృషభ రాశిలోకి మనకి ఈ గురువు మారడం జరుగుతుంది. అది 100%. 2 అంటే మీకు 2వ స్థానాన్ని, 6వ స్థానాన్ని, 10వ స్థానాన్ని గురుడు యాక్టివేట్ చేయడం జరుగుతుంది. అంటే అర్ధ త్రికోణాన్ని గురువు బలపరుస్తుంటాడు. ధనకారకుడైనటువంటి గురువు ధన స్థానానికి అధిపతి అయినటువంటి శుక్రుని యొక్క స్థానంలోకి ప్రవేశించడం వల్ల జాతకుడికి 100% ఫైనాన్స్ పొజిషన్ ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంది. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఇది స్త్రీలకు చాలా అనుకూలమైన స్థితి. వాళ్ళ యొక్క ఆరోగ్యం కానీ, వాళ్ళ యొక్క యాక్టివిటీస్ అనుకూలంగా ఉంటాయి. అటు వివాహానికి సంబంధించినవి, అటు ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు కూడా 100% పెరుగుతాయి. వాళ్ళకి వివాహం అయిన వారు ఉంటే వాళ్ళ అత్తవారి ఇంట్లో వారి యొక్క గౌరవం పెరుగుతూ ఉంటుంది. వీరి యొక్క మాటకి ఈ అత్తవారి తరపు బంధువులు వాళ్ళు గౌరవించే అవకాశం 100% ఉన్నది. కాబట్టి మొత్తం మీద ఈ శుభకార్యాల విషయంలో కానీ, పెళ్లి విషయంలో కానీ స్త్రీలకు అనుకూలంగా ఉంది. ఇక మగవాళ్ళకైతే 6, 10 అర్ధ త్రికోణం యాక్టివేట్ అవుతుంది. కాబట్టి కంపల్సరీగా వృత్తిలో చాలా హోదాగా కమాండంగా ఉంటారు. వృత్తిలో ఆదాయం పెరుగుతుంది. కొత్త విషయాలు మీ యొక్క బాసుల ద్వారా కానీ, అదే గురువుల ద్వారా నేర్చుకొని వృత్తిలో అవి కొత్త విధానాలు ప్రవేశపెట్టి ఎంత కష్టతరమైన పనైనా సులభంగా దాన్ని పూర్తి చేసి గురువు యొక్క అనుగ్రహంతో గౌరవప్రదమైనటువంటి సంపాదన లభించే అవకాశం ఉంది. స్టోవ్ మొట్టల మీద ఇది ఓకే. ఇక శని ఈ సంవత్సరం అంతా కూడా మీకు మరి లాభస్థానంలో సంచరించడం అన్నది ఒక అద్భుతమైన అవకాశం. అంటే ఇప్పుడు ధనాన్ని గురువు పరిపాలిస్తుంటే మరి లాభాన్ని శని భగవానుడు పరిపాలించడం అన్నది ఒక విధంగా సహజ లాభాధిపతి మీకు లాభస్థానంలో ఉండడం ఈ సంవత్సరం అంతా కూడా పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి కంపల్సరీగా ఆదాయ వ్యయం పెరుగుతుంది. మీ దగ్గర ఎవరైతే వర్క్ చేస్తుంటారో, మీ స్టాఫ్ ఎవరైతే ఉంటారో, మీ సహాయకులు ఎవరైతే ఉంటారో వారు అన్ని విధాలా మీకు సహకరించి మీ అభివృద్ధికి తోడ్పడడం జరుగుతూ ఉంటుంది. ఇక రాహుకేతువులు కూడా ఈ సంవత్సరం అంతా కూడా అదే స్థానంలో ఉండడం వల్ల 12వ స్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల మాత్రం మోసపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల జాగ్రత్తగా వ్యవహరించండి. సో ప్రశాంతంగా ఉంటే తప్ప రాత్రులు నిద్ర పట్టకపోవచ్చు. అనవసర వ్యయాల మీద, వ్యామోహాల మీద వెళ్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మనసుని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. కేతు 6వ స్థానంలో ఉండడం వల్ల 100% ఆరోగ్యపరమైన విషయంలో జాగ్రత్త అవసరం అవుతుంది. న్యాయ సంబంధించిన విషయాల్లో విజయం లభించే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా ఈ రాశి వారికి ఈ సంవత్సరం బ్యాలెన్స్ షీట్ చాలా అద్భుతంగా ఉంది. ఇంచుమించుగా మనకి 75% గత సంవత్సరంలో పోల్చుకుంటే ఈ సంవత్సరం గ్రోత్ ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశి వారు సంవత్సరం అంతా అనుకూలంగా ఉండడానికి 99% మీరు కంపల్సరీగా శనిగ్రహ అనుగ్రహం కోసం శని భగవానుని, అలాగే గురుగ్రహ అనుగ్రహాన్ని పొందడం వల్ల మిగతా గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారి మీ యొక్క విజయానికి సహాయపడతాయని ఆశిస్తూ, అయితే మరి ఈ కొత్త సంవత్సరం ప్రారంభం అవుతున్న సందర్భంగా జాతకాల మీద నమ్మకం ఉన్నవాళ్ళు, గ్రహాల్ని నమ్ముతున్న వాళ్ళు ఖచ్చితంగా ఉగాది రోజు, అంటే మనకి త్వరలో రాబోయే ఉగాది రోజు ఖచ్చితంగా పంచాంగ శ్రవణాన్ని మీరు ప్రత్యక్షంగానో టీవీలో చెప్పినప్పుడు ఖచ్చితంగా వినడం. ఇది తెలుసుకోవడం వల్ల ఏంటంటే జాతకంలో ఉన్నటువంటి దోషాలు మీకు తొలుగుతాయి. కొత్త జీవితానికి మీరు ప్లాన్ చేసుకునే విధంగా ఆ రోజు, అంటే కొత్త సంవత్సరం రోజు మీకు చాలా శుభకరంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఉగాది రోజు సాధ్యమైనంత వరకు కూడా ఈ పంచాంగ శ్రవణాన్ని ఏదైనా దేవాలయంలో కానీ, తప్పనిసరి పరిస్థితుల్లో టీవీలోనే వినే ప్రయత్నం చేయండి. సాధారణంగా ఈ వానఫలాలు ఎంతసేపు కూడా మొత్తం మీద ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా అంతా కూడా కేవలం 12 రాశుల్లోనే ఉంటారు. కొత్తగా ఏ రాశిలో ఉండవు. ఎవరన్నా ఈ రాశిలో జన్మించవలసిందే. అయితే ఈ కేవలం గోచారం అన్నది ఏంటంటే, గోచారంలో ఉన్నటువంటి ఫలితాలు జాతకంలో వాళ్ళకు ఉన్నటువంటి గ్రహాల మీద, సంచారం మీద, వాళ్ళకి జరుగుతున్నటువంటి దశల మీద ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకి సింహరాశి వారికి రాజకీయ రంగంలో విజయం లభించే అవకాశం ఉందని చెప్తాం అనుకోండి. మరి అందరూ రాజకీయ రంగంలో ఉంటారా? ఎవరైతే సింహరాశిలో రాజకీయ రంగంలో ఉంటారో వాళ్ళకి ఇది వర్తిస్తూ ఉంటుంది. వేరే వాళ్ళకి వేరే నాయకత్వ లక్షణాలు లాంటివి రావచ్చు. కొంతమంది మీనరాశిలో ఉంటారు, వాళ్ళకి ఏదో అనారోగ్య సమస్య వచ్చిందని చెప్తూ ఉంటాం. అయితే కంపల్సరీగా అనారోగ్య సమస్య వస్తుందా? మరి ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి, దీర్ఘకాలికంగా వ్యాధుల్లో ఉన్న వాళ్ళకి రావచ్చు. లేదు కొత్తగా ఉత్సాహంలో ఉన్న వాళ్ళకి, అదే చిన్నపిల్లలకి.
ఖచ్చితంగా అది రాకపోవచ్చు. అంటే ఇది 12 భావాల్లో పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి 90 సంవత్సరాల దాకా ఉన్నటువంటి వృద్ధుడు సమస్తం ఈ రాశిలో ఉంటారు కాబట్టి మీ జాతకాలు చెప్పినయి మాకు జరగలేదండి. మీరేదో ఆకస్మిక ధనలాభం అన్నారు. మాకేమి రాలేదంటే ఎలాగొస్తది? మీకేమైనా రావాల్సింది ఉంటే వస్తది. మీరేమన్నా ఒక డిపాజిట్ చేసి ఉంటే, లేదంటే ఏదన్నా చీటీ కట్టి ఉంటే ఆ ధనం మీకు వచ్చే అవకాశం ఉంది. కనీసం మీరు లాటరీ టికెట్ అన్నా కొంటే మీకు ఆ లాటరీలో అదృష్టం వచ్చే అవకాశం ఉంటుంది. మీరు లాటరీ టికెట్ కొనక ఏది ఇక్కడ దాచుకోక ఏది రాకుండా కేవలం నిద్రలో కళ్ళ కంటే ఆకస్మిక ధనలాభం రాదు. అలాగే వివాహం జరిగేటప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తే పెళ్లి సంబంధం కుదురుతుంది తప్ప ఇంట్లో పడుకొని కళ్ళ కంటే ఏ వివాహ సంబంధం నిశ్చయం కాబట్టి ప్రతిదానికి కూడా ప్రయత్నం ఇంపార్టెంటు. ప్రయత్నం చేయడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాల్ని మనం హరించి వేయవచ్చు, తీసివేయవచ్చు. ఎంత గొప్ప యోగాలు ఉన్నా కూడా జాతకుడు ప్రయత్నం లేకుండా ఇంట్లో పడుకుంటే ఏది కూడా జాతకుడికి వచ్చే అవకాశం లేదు. కొన్ని యోగాలు కల్లో జరిగిపోతుంటాయి కాబట్టి ఏదన్నా ప్రయత్నం ఇంపార్టెంటు. సాధారణంగా జాతకాలను నమ్ముతున్న వాళ్ళు దాన్ని దీర్ఘంగా చివరిదాకా చూసి మీ ప్రయత్నం చేయడం వల్ల మీరు ఆ రంగంలో ఉంటే మీకు అవకాశం వస్తుంది. మీరేదో బీటెక్ చదువుకొని ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళి ప్రయత్నం చేస్తే అది జరుగుతూ ఉంటుంది. మీదేదో 10th క్లాస్ పోయి అమెరికా ప్రయత్నం వస్తే ఎలాగొస్తుంది? విదేశీధనం ఎలాగొస్తుంది? అందువల్ల ఏంటంటే మీరు ఎంతవరకు అర్హులో దాన్ని చూసుకొని మీరున్నటువంటి ప్రాంతాలను బట్టి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలను బట్టి అవి వర్తిస్తాయి తప్ప ప్రతి ఒక్కటి జరగవు. ఉన్నవి జరగాలన్నా లేని రావాలన్నా ఏదన్నా ప్రయత్నం ఇంపార్టెంటు. సో నా ఉద్దేశంలో కార్యసాధన ఉన్నవాడు, సమర్థుడు, టాలెంట్ ఉన్నవాడు ఎప్పుడు కూడా జాతకాలను నమ్మకూడదు. వాడు స్వయం కృషితోనే పైకి వెళ్ళాలి. ఆ ప్రయత్నం అలా చేసుకుంటే ఖచ్చితంగా వాడికి విజయం వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే బలహీనుడే జాతకాలను నమ్ముతాడో, ఇతరులను ఆశ్రయిస్తూ ఉంటాడో, ఇంకో ప్రయత్నం చేస్తూ ఉంటాడు తప్ప ఎప్పుడు కూడా సమర్థుడు విజయం వైపు ప్రయాణించడంలో ఎప్పుడూ జాతకాలను నమ్మకుండా స్వయం కృషితో ముందుకు వెళ్ళడమే మంచిదని నా యొక్క అభిప్రాయం. అది నిజం కూడా. స్వస్తి.